సో వెల్కమ్ లీడర్స్, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇలా మీటింగ్ స్టార్ట్ చేయడం లేట్ అయిందిగా. అయ్యే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. నూతన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా సార్. 2026లోకి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి నమస్తే. మరి ఈరోజు మీరు మెసేజ్ చేయలేరు, కాల్ చేయలేరు. నేను 5 నిమిషాలు లేట్ చేశాను. అంటే అనుకోకుండా వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాను, ఇది స్టార్ట్ చేయడం మర్చిపోయాను. వచ్చేసరికి స్టార్ట్ అయింది సార్. అప్పటికే స్టార్ట్ చేశారు. ఓకే అయితే 5 నిమిషాలు లేట్ అయింది అన్నట్టు. ఇట్లా 5 నిమిషాలు లేట్ అయింది. నేను చూసుకోలేదు. ఓకే ఓకే అయితే అందరూ వినండి. నిన్న $50 విత్డ్రా పెట్టినవి వచ్చాయి. మనం పెట్టాను కదా, అవి వచ్చాయి. హలో సారీ సార్, కాల్ వచ్చింది. మీటింగ్ ఎవరు మీటింగ్ లీడ్ చేయండి సార్. నేను జర్నీలో ఉన్నాను. ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు జస్ట్ ఒక కాల్ వచ్చి. ఓకే సార్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ ఎవరిబడి, అందరికి వెల్కమ్. సో ఇంటి విషయాలు అయితే ఈరోజే వచ్చినట్టున్నది. ఏది మొన్న 50 విత్డ్రాలు పెట్టాను కదా, అది ఎన్ని గంటలకు వచ్చిందో తెలియదు. ఇప్పుడే ఓపెన్ చేసి చూశాను. బట్ అది మనకి పేపాల్లో అయితే కనబడుతుంది క్లియర్గా ఎన్ని గంటలకు వచ్చింది అనేది. ఎవరు అన్నారు చూద్దాం. అది పేపాల్లో ఉందా లేదా చూస్తాను, ఒక్క నిమిషం. సారీ, ఈ వ్యాలెట్ పేపాల్లో లేదు. సో వీ కెనాట్ ఏబుల్ టు సీ. నేను చూడలేను. అదే సార్, సేఫ్ ఫాల్లో ఆ వ్యాలెట్ లేదు. మీరు పేపాల్ అంటుంటే ఓ సారీ, పేపాల్ అన్నా. ఓకే సేఫ్ పాల్ నేను పేపాల్ అన్నాను కదా. అవును సార్. ఓకే సారీ. సో సేఫ్ పాల్లో లేదు, అందుకని నిన్న ఈ టైంలో చూస్తే లేదు. కానీ నేను మళ్ళీ మధ్యలో ఓపెన్ చేసి చూడలేదు. అది ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు చూస్తే మాత్రం వచ్చేసింది. సో ఎనీవే, మనకు ఒక రోజు అటు ఒక రోజు ఇటు అన్నీ వచ్చేస్తుంది, అట్లేం లేదు. సో ఈ రోజు కూడా పాసిబుల్ ఉంటే ఒక 50 విత్డ్రా పెడదాం ఒకేసారి. చూద్దాం. స్క్రీన్ షేర్ చేస్తాను, 1 minute. సో వెల్కమ్ సార్, అందరూ మాట్లాడచ్చు. ఎవరైనా ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు? వన్ మినిట్ చూద్దాం. ఇక్కడ స్క్రీన్ షేర్ కూడా చేద్దాం. చాలు చేయలేదు ఇంకా. $1539 అయ్యింది. ఇక్కడ 1539కి అయ్యింది. 1539 అంటే ఇంకా సీడ్ ఫండింగ్ 1539.
సో ఈరోజు ఎవరైనా హిందీ మీటింగ్ అటెండ్ అయ్యారా సార్? ఒకటి నేను గ్రూప్లో హిందీ మన వాట్సాప్ గ్రూప్లో హిందీ మీటింగ్ లింక్ షేర్ చేశాను. ఎవరైనా అటెండ్ అయ్యారా? సాయంత్రం 8:30కి 8:30 7:30 టైంలో 7:30 8 టైంలో నేను రిఫర్ లింక్ షేర్ చేశాను. ఎవరైనా అటెండ్ అయ్యారా? (480) చేయాలి. 480 ఎవరైనా అటెండ్ అయ్యారా సార్? ఈరోజు హిందీ మీటింగ్ లింక్ నేను షేర్ చేశాను మన పీవీసీ మెట జీసీసీ గ్రూప్లో. ఓకే, శివ విష్ణు బ్రహ్మ, వెల్కమ్ సార్. హ్యాండ్ రైజ్ చేస్తారు, మీకు కమెంట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ శివ విష్ణు బ్రహ్మ అని హ్యాండ్ రైజ్ చేశారు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాం. సో ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్మిట్లో ఉన్నారు. ఎవరైనా డైరెక్ట్ అన్మిట్ చేసుకొని మాట్లాడచ్చు. ఓకే, అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా అన్మిట్లో ఉన్నారు. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ ఉందో ఒకసారి చెప్పండి ఎవరైనా. సార్ మీ వాయిస్ ఓకే సార్. రాజా సార్ క్లియర్ గా ఉంది సార్ వాయిస్. వాయిస్ ఓకే. ఒక హిందీ మీటింగ్ లోకి కొంచెం బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయాము. మెయిన్ పాయింట్స్ కొంచెం చెప్తారా సార్ దయచేసి? చెప్తాను అయితే షేర్ చేస్తాను. ఓకే, మరి ఎవరైనా వచ్చారేమో కీ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. కదా సార్, నేను ఆల్రెడీ చెప్పారు. కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పారు. అదే ఇప్పుడు ఏంటనేది ఇంకొక 15 నిమిషాల తర్వాత చేస్తాను. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ రీచ్ అవుతారని నేను ఆలోచన అనమాట. అందుకని ఎక్కువ పబ్లిక్ రీచ్ అవుతారేమో అని చెప్తాను సార్. ఎక్కువ శాతం మెయిన్గా బైనాన్స్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. బైనాన్స్ లో పీవీసీ గురించి. సో మిగతావి అన్ని నేను చూపించారు. నేను బైనాన్స్ లో కూడా చూపించాను అవే విషయాల్ని. బట్ వాళ్ళు ఒక ప్రొఫెషనల్ గా చెప్పడం జరిగింది అనమాట. సో ఇది అది కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను. కొద్దిసేపు అయిన తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరన్నా చెప్పండి. స్క్రీన్ షేర్ అవుతుందని చెప్పారు కదా. ఓకే, ఎవరైనా మాట్లాడాలి సార్? అయితే సార్ ఓకే సార్, ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, అట్లేం లేదు. నేను మాట్లాడుతున్నాను చెప్పేసి మీరు ఆగాల్సిన పని లేదు. ఓకేనా సార్? ఎందుకంటే ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే మరి సార్ మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి, లేదా నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి మీరు ఆగాల. అంతేగాని ఇప్పుడేం కొత్త అప్డేట్ లేదు కనుక మీరు మాట్లాడచ్చు. ఎందుకంటే మీరు ఎవరు మాట్లాడలేదు లేరు కనుక నేను కంటిన్యూ మాట్లాడుతున్నాను అనమాట, అంతే తప్ప. సో నేనే మాట్లాడదా మీరే వినాలని రూల్స్ కాదు ఇక్కడ. ఓకేనా? మీరు మాట్లాడచ్చు, ఎవరైనా కూడా మీరు మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్తే సార్. నిన్నటి నుంచి ఒక 4 అకౌంట్ 0.15 నుంచి ఎన్నిసార్లు కొట్టినా ఎందుకో సెట్ కాలేదు సార్. ఏంటి సమస్య? మళ్ళీ ఏమైనా ట్రబుల్ ఇస్తున్నాడు? ఇంకా ఏమో లేదు సార్, నేనైతే మరి అట్లా చేయట్లేదు. మరి ఎవరైనా చేశారా సార్? ఇంకెవరైనా 0.15 పెట్టి 0.10కి ఎవరైనా మార్చుకున్నారా సార్? చెప్పండి సార్ ఎవరైనా. ఎందుకంటే నేనైతే చేయలేదు, ఆ మార్పులు చేర్పులు నేనైతే చేయలేదు. అందుకని నేను చేస్తేనే మీకు డైరెక్ట్ గా చెప్పేవాడిని, మరి నేనైతే చేయలేదు సార్. చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? మార్చుకున్నారు సార్ ఈరోజు? మార్చారా? నేను మీరు అడిగారు కదా. ఓకే అయితే సార్ అవ్వలేదు సార్. అవ్వలేదు మార్చి అవ్వలేదు సార్. సార్ కూడా అవ్వలేదు అట్లా సార్. ఫెయిల్డ్ అని వస్తుంది. ఫెయిల్డ్ అని వస్తుందా? మరి ఇంకెవరైనా చేశారు సార్? నేనైతే చేయలేదు, అందుకని నేను ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పలేను. సో నేనైతే చేయలేదు, అందుకని అంటున్నాను అనమాట. సో మరి ఇంకా మరి వెయిట్ చేయండి సార్. ఏం చేద్దాం మరి ఇక సార్. మరి త్వరలో ఒకవేళ అది మార్పు చేర్పు అనేది మరి అవుద్దేమో అని నేను అనుకుంటున్నాను. మరి వెయిట్ చేయండి సార్. ఏం చేద్దాం సార్? మరి ఇక వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేసేలేదు కదా సార్. నా అయితే లేవు, ఎందుకంటే ఇప్పుడు నేను మార్చి చూద్దామంటే సరే చూస్తాను. ఇప్పుడు ఒక 2 వ్యాలెట్లు మరి ఓపెన్ అయితే చేసి చూస్తాను, ఒకవేళ అవుద్దేమో చూస్తాను సార్. ఇప్పుడు 1 మినిట్ చూస్తాం. చలో అవుతుందేమో మరి చూద్దాం. ఏమన్నా ఒకసారి చెక్ చేద్దాం. అయితే మంచిదే కదా, బై మిస్టేక్ వెళ్ళి చూద్దాం. 1 మినిట్ సార్. ఎందులో పెట్టున్నాను నేను?
పెట్టి పెట్టానా మరి చూస్తాను. ఓకే, ఒక దాంట్లో 0.20 పెట్టి పెట్టాను, దాన్ని మార్చుతాం. చలో ఓకే, ఒక వేరే గుర్తొచ్చింది. ఏది చేశాను అనేది గుర్తులేదు, ఒకటి ఉండే. 1 minute. యాస్, ఈ వ్యాలెట్ 20కి 0.20కి పెట్టాను నేను. యాక్చువల్లీ అది రాదని అర్థం అయిపోయింది, బట్ అప్పట్లో పెట్టాను అనమాట. దాన్ని ఇప్పుడు పని చేద్దాం, ఎదురుగా 0.15గా మార్చుదాం, 10కి మార్చుదాం. టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, కొద్దిగా ఫోన్ గరం అయితే మళ్ళీ అవ్వదు, ఇప్పుడే చేసింది బెటర్. రైట్, ఓకే. ఓకే, ఓకే. ఈ వ్యాలెట్కి నేను 0.20 పెట్టాను. ఇప్పుడు మీరు అందరూ చూడండి, 0.10కి మార్చుతాం. థ్యాంక్ గాడ్, అవ్వాలని కోరుకున్నాను. చూడండి, ఇక్కడ మీ అందరికీ ఇలా ఉంది కదా, 0.20 అని 20 అని. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తాను, 0.20 అని క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేశాను, చేసిన తర్వాత ఇలా వచ్చింది, ఇక్కడ క్లిక్ చేశాను మళ్ళీ. సో ఇక్కడ 10 మీద క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ ఏం చేయాలా, ప్రొసీడ్ టు రీడీమ్. ఓకే, ఇప్పుడు పిన్ చేయాలా. ఓకే, సబ్మిట్. సో ఇక్కడ 10 వచ్చింది, కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అంట. ఇలా వస్తుంది సార్ మీ అందరికి కూడా. వచ్చేసింది సార్, చూడండి సార్, చూస్తున్నారా సార్, ఇక 25 రూపీస్తో మారిపోతుంది. ఒక్కసారి వచ్చింది ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. సో వెంటనే అయిందా సార్, చూసారా? ఇద్దరు మీ ఎవరు కనీసం వస్తారు, అండ్ ఇంకొకసారి కూడా అడిగినారు కదా. చూడండి, ఇక్కడ 0.1కి అయిపోయింది. ఇది మనము ఇంకొక 10 నిమిషాలు వచ్చేస్తుంది, ఇది 10 నిమిషాలు 5 నిమిషాలు వచ్చేస్తుంది. మారిపోయిందా లేదా సార్? పొద్దున్న నుంచి కనీసం ఎన్నిసార్లు చేసి ఉంటాను. నాతో మాట్లాడుతూ చేయండి సార్, అవుతాం చూద్దాం. జస్ట్ కిడింగ్ సార్. పొద్దున్న నుంచి కనీసం అప్పుడప్పుడు సేఫ్ వాల్ ఒక అకౌంట్, సేఫ్ వాల్ ఒక అకౌంట్, ట్రస్ట్ వాలెట్ లో ఒక అకౌంట్. అది మార్చిది, ఇది మార్చిది, ఇది మార్చేది, అది మార్చేది, 2 లైన్ లో పెట్టుకొని చేసినా కూడా దాదాపు 12 అకౌంట్లు ఉంటే మొన్నటి వరకు 8 అకౌంట్లు అయినాయి. అట్ట నిన్నంటించి ఆ 4 అకౌంట్లు నా వల్ల కాల ఇవాటి వరకు కూడా. ఓకే సార్, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి వేరేది పెట్టి చూస్తాను, అవుద్దాం చూద్దాం. అది అయిపోయింది సార్, అది మార్చడం అనేది అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా పెడదాం. అవుద్దంటారా? లేదు, మీరు ముందర ఇవ్వని తర్వాత చేసుకురా బాబు ఉంటుంది. ఓకే, పర్లేదు సార్. ఎనీవే, కృష్ణాయ వాసుదేవాయ. ఓకే, ఇది మనకు ఏమైతే అంటే ఒక మేబీ 10 నా అంచనా ప్రకారం 10 నిమిషాల్లో రావాలి సార్. చూద్దాం. వచ్చేసింది సార్, ఆల్రెడీ వచ్చేసింది సార్. ఇక బైక్ కొంచెం బయటకు రాకముందు వచ్చేసి అక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఇందులో చాలా తక్కువ పీవీస్ మెటల్ ఉండే 116 ఉండే చూడండి, 116 ఉన్నాయి కదా సార్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే వచ్చేసి కనబడుతుంది 110. చూడండి సార్, కనబడిందా అందరికి 1500. ఇప్పుడే అన్నా నేను 5 నిమిషాల్లో వచ్చేస్తుంది అని, ఎందుకంటే ఇది పెట్టి చాలా రోజులే. సో లైన్ ముందుగా నిలబడుతుంది అనమాట. కొద్దిగా బయట కనబడడానికి కొద్దిగా లేట్ అవుతుంది సార్, నో ప్రాబ్లం. చూడండి, ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ 1550 కనబడుతుంది చూడండి సార్. 116 మాత్రమే ఫస్ట్ ఉండే, ఇప్పుడు 1558 మాత్రమే ఉన్నాయన్నమాట, 58 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను దీనికే నేను ఏం చేయాలంటే అది చేయాలి మళ్ళీ. సో సారీ సార్, కాల్ వచ్చింది, చూసారు కదా. మీకు కనబడుతుంది సార్, ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు కాల్ వస్తే కనబడతాయి కదా ఎవరు చేశారు అనేది. కనబడ్డా సార్, కనబడ్డది.
సార్ కాల్ వచ్చినప్పుడు కనబడుతుంది సార్ మీకు? ఇందాక ఎవరు మాట్లాడారు కానీ నాకు సౌండ్ సరిగా రాలేదని చెప్పి నేనే కట్ అయ్యి మళ్ళీ వచ్చాను అనమాట. కనబడ్డది సార్, కాల్ కనబడ్డది. ఓకే సార్, ఓకే. సో కాల్ వచ్చింది అందుకని చెప్పేసి మరి మళ్ళీ అటు వెళ్ళడం జరిగింది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. దానికే నేను మళ్ళీ ఫార్మింగ్ చేయాలి, ఎందుకంటే అది వేరే వాళ్ళది. విడ్రా పెట్టి మళ్ళీ వెంటనే ఫార్మింగ్ కూడా చేయాలి. సో ఆ సార్కి చెప్పాను 20కి పెట్టాను సార్, 20కి వచ్చేస్తలే అని చెప్పాను అనమాట. 0.20కి పెట్టిన అప్పట్లో. ఇది ఆ మధ్యన మనకి 10 days బిఫోర్ 15 days బిఫోర్ కొంచెం 0.20 అవకాశాలు ఉన్నాయి అన్నట్టు కనబడింది కదా, అప్పుడు అనమాట. ఆ టైంలో పెట్టాను. ఇప్పుడు అదే సార్ అదే వ్యాలెట్కి మళ్ళీ నేను చేయాలన్నమాట. సార్ పిఎల్ రెడ్డి సార్ నమస్తే, మాట్లాడండి సార్. పిఎల్ రెడ్డి సార్, పిఎల్ రెడ్డి ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మీరు అన్మిట్ చేసుకుని మాట్లాడచ్చు సారు. ఎందుకంటే సార్కు టీం ఉంది, సార్ కొంచెం బాధపడుతూ ఉంటారు అప్పుడప్పుడు, అందుకని అంటున్నాను. పిఎల్ రెడ్డి సార్ మీరు అన్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. ఎందుకంటే సార్ పీవీసీ మీట ఇలా అయిపోయింది. అవును సార్, అందరి బాధలు సార్ అవన్నీ, ఎందుకంటే ప్రతి ఒక్కరిది బాధనే సార్, ప్రతి ఒక్కరికి ఉన్నది అట్లా ఆ విధంగా. సో ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళకి పెడుతూ మళ్ళీ దాన్ని చేస్తూ దాన్ని రీఫార్మింగ్ చేస్తూ, లేకపోతే దాన్ని ఇక్కడ ఏంటేమంటారు దాన్ని పీవీసీ మీట కొనుక్కోవడం తగ్గినప్పుడు, తర్వాత అదే పీవీసీ మీటని మళ్ళీ కొంచెం పెరిగిన అమ్మేయడం, ఈ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళకి కొద్దిగా ఇక్కడ బెనిఫిట్ జరుగుతుంది. ఈ టైంలో అయితే చాలా రోజుల నుంచి అలాగే ఉంది సార్. సో బట్ ఇది బెనిఫిట్ అనేది ఉంటుంది, బట్ ఇప్పుడైతే కాదు సార్. సో అందుకని మళ్ళీ మీరు ఒక మాట అన్నారు ఏమని సార్, మీరు తప్పు చేస్తున్నారు సార్ అని. బట్ మేము తప్పు అంటే ఒకటి సార్, ఎవరికి కూడా మేము చాలా రోజుల నుంచి అంటే చాలా రోజులు అంటే దగ్గర సంవత్సరం అవుతుంది ఇప్పుడు, ఎవరిని కూడా డబ్బులు పెట్టండి అని మాత్రం చెప్పట్లేదు సార్. మీరు ఒకటి ఆలోచించండి, పెట్టండి అని మాత్రం చెప్పట్లేదు. సో మీటింగ్ అంటారా, మరి మీ ఉద్దేశంలో మీటింగ్ ఎందుకు నడుపుతున్నారని అని కూడా అనొచ్చు. బట్ ఇక్కడ మీటింగ్ అనేది సార్ డబ్బులు పెట్టించడానికి కాదు. మీటింగ్ అనేది సో మన పార్ట్నర్ల రిక్వైర్డ్ మేరకే నడవడం జరుగుతుంది, అలాగని చెప్పి అర్థమవుతుంది సార్. సో అంతేగాని మేము ఇక్కడ ఎవరిని మరి మాయ చేసి అది చేసి ఇది చేసి సో సిస్టమ్ గురించి మరి ఇది అది మీరందరూ డబ్బులు పెట్టాలి అని మేము అలా చేయట్లేదు సార్. అంటే మీరు వాయిస్ మెసేజ్ పెట్టారు, నేను కాల్ చేద్దామంటే మరి మీరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అందుకని చెప్పి మీకు ఇక్కడ ఈ సందర్భంగా ఇక్కడ మీటింగ్ తరపున మీకు తెలియజేస్తున్నాను. సో మేము ఎవరిని కూడా అయితే ఇంకా వేరే బిజినెస్ గురించి అంటే వేరే సిస్టమ్ అంటే ఎస్ చేస్తున్నాము కరెక్టే. బట్ ఏంటంటే ఎండ్ల ఏది ఉందో మేము అంటాం కదా, ఏ రాయి ఎత్తే ఏ రాయి తగులుతుందో అని మేము కూడా అన్వేషణలోనే ఉన్నాము. అంతేగాని ఎవరిని కూడా మీరు రండి అంటే చెప్పడం మనం ఇప్పుడు సార్ ఒకటి, ఎవరికైనా కూడా బిజినెస్ జరగాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న ఊర్లలో విలేజ్ లో ఒక దుకాణం పెట్టుకొని, అంటే జనరల్ స్టోర్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇంకోటి కావచ్చు. మరి బాబు నేను ఒక షాప్ పెట్టాను, మన వాళ్ళు మీరు కూడా రండి, మన వాళ్ళని కూడా తీసుకురండి అని చెప్పడం జరుగుతుంది, లేకపోతే ఎవరు రారు. అలాగే ఇంకేదన్నా మనము ఇప్పుడు ఇంటర్నెట్ యాప్లే ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫోన్పే ఉంది సార్, ఎగ్జాంపుల్ ఒక ఫోన్పే ఉంది. ఈ ఫోన్పే అనేది ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. బట్ ఫోన్పే వాళ్ళు ఏం చేశారు అంటే చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు అంటే తెలియట్లేదు. ఎందుకంటే తెలిసిన వాళ్ళేమో కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఏమో ఎలా చేయాలో తెలియదు. ఎందుకు భయపడుతున్నారంటే దాంట్లో మనకి అది మన దేశభక్తి కాదు. తర్వాత ఫోన్పే ఎలా అయినా మిస్ అవుట్ అవుతే నాకు బాధ్యత లేదు అని ముందే చెప్పేశారు. అయినా కూడా మరి ఎక్కువ మంది యూజ్ చేస్తలేరు, ఏం చేయాలా అని ఏం చేశాడు, ఈ లింక్ అంటే మీరు ఈ యొక్క యాప్ లింక్ని మీరు ట్రాన్స్ఫర్ చేయండి, ఒక 4కి, ఒక 5కి, ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తే నేను ముందుగా మీకు 40 రూపాయలు ఇస్తాను, లేదా ఒకసారి 90 రూపాయలు ఇస్తాను. స్టార్టింగ్లో అయితే 90 రూపాయలు ఇస్తాను ఒకరికి మీరు ట్రాన్స్ఫర్ చేస్తే. వాళ్ళు మీకు మీ తరపున వాళ్ళు చేసుకుంటే వాళ్ళ నుంచి రాదు, కానీ ఫోన్పే వాళ్ళు 90 రూపాయలు ఇస్తా అన్నారు. సో అప్పుడు ఏం చేశారు సార్, కొంతమంది చలో ఒక రాయి వేసి చూద్దాం వల్ల మనం పోయేది ఏముంది అని చెప్పేసి ఒకరిద్దరికి షేర్ చేయడం జరిగింది. సో అలా ఒక 10 మందికి షేర్ చేస్తే అందులో ఒక 4 చేసుకున్నారే అనుకోండి.
సో 9 నెలల 36 అంటే 360 రూపాయలు వచ్చినాయి. ఇది ఎప్పుడు ఒకప్పుడు చాలా సంవత్సరాలే. అలా షేర్ చేస్తూ చేస్తూ ఇక చాలా మంది షేర్ చేయడం జరిగింది. 90 రూపాయలు వస్తున్నాయి, 90 రూపాయలు వస్తున్నాయి అని. ఏం చేశాడు? మళ్ళీ 90 రూపాయలని 70 రూపాయలు చేశాడు, లేదా 60 రూపాయలు చేశాడు, 30 రూపాయలు తగ్గించేశాడు. బట్ ఇక్కడ అతనికి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. అంటే అతనికి నెట్వర్క్ తయారవుతుంది. నెట్వర్క్ అంటే చాలా మంది యూటిలైజ్ చేస్తున్నారు, అతనికి ఏమో బెనిఫిట్ ఎక్కువ వస్తుంది, నీకు ఇచ్చే బెనిఫిట్ తగ్గించాడు. ఇక్కడ అది కాదు బెనిఫిట్ సంగతి కాదు నేను మాట్లాడేది. బట్ విషయం ఏంటంటే ఇక్కడ సో మనము ఏదైనా చేసుకుంటే పబ్లిక్కి చెప్పాల్సిందే ఉంటుంది. వాళ్ళు చేయడం చేయకపోవడం తర్వాత, బట్ నీ పని నువ్వు చేయాలి, నీ పని నువ్వు చేయాలి. సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకుంటారు మరి. అందుకని మనం ఎవరిని మోసం చేయడం తప్పు. మోసం అంటే ఏంటి సార్? మోసం అంటే ఏంటి సార్? అతని పైసలు నువ్వు తీసుకొని, లేదా నువ్వు లాగిన్ చేయకుండా, నువ్వు ఐడి చేయకుండా, లేకపోతే నువ్వు అబద్ధాలు, చాలా ఎక్కువ అబద్ధాలు చెప్తే, లేనిది ఉన్నట్టు లేకపోతే, అది మోసం అంటాం దాన్ని. అంటే నీ 90 రూపాయల గురించి ఒకవేళ సపోజ్ ఆ ఫోన్పే ఏమి ఇచ్చావు సార్, 90 రూపాయల గురించి ఫోన్పే చేయించావు, అనుకోకుండా ఫోన్పే సక్సెస్ అయింది, ఏది ప్రాబ్లం లేవు. సో అట్లా 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 రిఫర్ చేసినా కూడా ఇప్పుడు డబ్బు రావు. అట్లా తర్వాత 20 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు చేశాడు. ఇప్పుడు నథింగ్. ఇప్పుడు నువ్వు అవసరం లేదు అతనికి. ఇప్పుడు నువ్వు అవసరం లేదు, నువ్వు చెప్పాల్సిన పని లేదు. నువ్వు వద్దన్నా చేసుకునే వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు. కనుక ఫోన్పే అనే వ్యక్తికి నెట్వర్క్ తయారైపోయింది. అవునా? అవసరం లేదు, నీ వల్ల నీతో అవసరం లేదు, నీకు డబ్బులు ఇచ్చి కాదు, నువ్వే ఇస్తానా తీసుకుంటాడు తప్ప నీకు ఇవ్వడానికి లేడు. సో అది అలా అయిపోయింది. అలా ఇక్కడ కూడా అంతే సార్. ఎక్కడైనా కూడా మనం చెప్పడం మన బాధ్యత. అంటే మనం బిజినెస్ చేసుకోవాలా, మనం 10 మంది నెట్వర్క్ ఉంది. ఇది నెట్వర్క్ సార్, దీని పేరే నెట్వర్క్. ఏం పేరు? దీని పేరే నెట్వర్క్. నెట్ అంటే యాక్చువల్ ఇందులోంచి వస్తున్న పైసా ఏదైతే ఉందో, రిఫర్ ఇన్కమ్ వచ్చినా కూడా అది వాళ్ళ ఇన్కమ్ కాదు. అలా రిఫర్ ఇన్కమ్ వచ్చినా కూడా అది వాళ్ళది కాదు. ఇక్కడ నెట్ అంటే నెట్ పేమెంట్. ఇక్కడ నీకు ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వచ్చింది అనేది ముఖ్యం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డబుల్ వస్తుంది, అది మనము 100 పెట్టుకుంటే 200, అది కూడా నెట్ అంటే క్లియర్ అమౌంట్. అది నెట్ అంటే కొంతమంది వల అని చెప్తారు దీన్ని. ఇక్కడ క్రిప్టో కరెన్సీలో ఇది నెట్ వల కాదు సార్. ఓకేనా? నెట్ అంటే మనం ఇంతకుముందు చదువుకునే వాళ్ళం కదా, ఎన్ఈటి నెట్, వల. ఇది నెట్ వేరు, వర్క్ వేరు కాదనలా, నెట్వర్క్. ఓకేనా? అందుకని సో ఇలా చెప్పడం మన బాధ్యత. ఒకటి, మోసం చేయకూడదు అంతే తప్ప చెప్పాల్సిందే ఉంటుంది ఏం చేసినా కూడా. మనం ఎక్కడన్నా ఇప్పుడు ఒక సినిమా చూసేస్తాం సార్, ఒక సినిమా చూసి వచ్చి మనము ఈ సినిమా బాగుందిరా అని చెప్తాం. సినిమా బాగుంది అని చెప్తే నీకేం వచ్చింది? ఏం రాలే. బట్ నీ అభిమానము, ఓన్లీ అభిమానం. నీ హీరో కావచ్చు, లేకపోతే నీ స్టోరీ మంచిగా ఉందని కావచ్చు, లేకపోతే అందులో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నటించి ఉండొచ్చు, లేకపోతే మీ అభిమానం, మన అభిమానం, అది చెప్తాము. మరి ఇక్కడ డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు వచ్చినప్పుడు ఎందుకు చెప్పకూడదు? సో అతను చేసుకుంటే అతను కూడా సంపాదించుకుంటారు కదా. ఒకవేళ అవునా, మీరు 100 మందికి చెప్పుంటారు, అందులో 2-3 అయితే అలా వాళ్ళ లైఫ్ అనేది తయారవుతుంది కదా సార్. అలాగే అని చెప్పేసి నా అప్లైన్ ఎవరైతే ఉన్నారో రాత్రి 1:30 ఫోన్ చేసి, ఇట్లా మనం ఎన్నో నెట్వర్క్లు చేస్తున్నాం కానీ ఒకటి నాకు పర్లేవేనని చెప్పేసి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది వారికి, చాలా అంటే చాలా బాగుంది అని రాత్రి 1:30 ఫోన్ చేశాడు. అదే అతను కూడా నాకెందుకు నేను ఇంకొకరికి నేను ఎందుకు చెప్పాలా, రేపు పొద్దున ఏమైతుందో తెలియదు, రేపు పొద్దున పీవీస్ మీటగా మారుతుంది కావచ్చు, లేకపోతే పెట్టిన డబ్బులు రావు కావచ్చు, ఒకటి అతను ఆలోచించుకుంటే నాకు ఈ ఆప్షన్ దొరకపోతుండే. అవునా? ఈ విధంగా మనం ఆలోచించాలన్నమాట. నా ఆలోచన. ఇప్పుడు నేను అనుకోన్నా సార్, ఇది పీవీసీలో ఇప్పుడు డబ్బులు రావట్లేదు, మరి విత్డ్రాల్ లేవు, అరే అతను నాకు ఎందుకు కాల్ చేశాడు అని అనాలా? అతను కాల్ చేసిన పరంగా ఏమైంది, అప్పటికి నేను నెట్వర్క్లో ఉన్నా కూడా ఇంకా పూర్తిగా ఇది లేను. సో తర్వాత ఏమైంది సార్, పని చేయకున్నా కూడా నెట్వర్క్లో బతకచ్చు అనేది తెలిసింది మనకి. అంటే పని అంటే ఏంటి? జాబ్ చేయకున్నా కూడా నెట్వర్క్లో బతకచ్చు. అలాగనే మీరు మనసులో ఇంకొకటి వస్తుంది, వేరే వాళ్ళని మోసం చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. వేరే వాళ్ళని మోసపూరితంగా చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. అందుకని సార్, సో మనం ఏది ముందుకెళ్ళాలి అంటే
పబ్లిక్తో ఉండాలి, పబ్లిక్తో కలవాలి, పబ్లిక్తో మాట్లాడాలి, వెళ్ళాలి. అట్లాంటి మీరు ఇలా అంటున్నారు, మీకు నేను లైవ్ ప్రూఫ్ చూపిస్తా. పీవీసీలో కాకుండా వేరే దాంట్లో పెట్టి చాలా చాలా ఇంతకంటే ఎక్కువగా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ లాస్ అయిన వాళ్ళలో కంటే 100% ఎక్స్ట్రా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. 100% అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ 1 lakh అయితే అక్కడ బయట వీటిలో 10 lakh 20 lakh లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే సరైన టైంలో ఎంట్రీ కాని వాళ్ళకి వేరే వేరే సిస్టమ్. ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. మాకు నచ్చలేదు అనుకోండి, తప్పు ఉందాం, అట్లేం లేదు. బట్ నచ్చిన వాళ్ళు ఏం చేయాలమ్మా, ఇది సరైనది కాదు అనిపించినప్పుడు తప్పుకోవాల్సిందే. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ అట్లా. సో ఖచ్చితంగా మనం ఒక సిగరెట్ ఉంది సార్, నువ్వు నన్ను కాల్చొద్దు, నన్ను కాల్చితే నువ్వు కూడా కాలిపోతావు త్వరగా అని చెప్తుంది. ఎంతమంది సిగరెట్ తాగుకుంటున్నారు సార్? సిగరెట్ మీద రాసి ఉంటుంది తెలుసా, చూసారా సార్? ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళకి తెలుసు. అఫ్కోర్స్ మేము కూడా తాగామనుకోండి, అది గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం అనుకో, దాన్ని ఆఫ్ చేసాము ఇప్పుడు తెలిసి. దాని మీదే రాసి ఉంటుంది, అయినా కూడా ఎవరు కూడా అది తెలియదు కాదు కదా సార్. పానాలకి 30 అయినా కూడా ఇంకేంటి సార్, డ్రింక్ ఏదైనా కూడా అంతే సార్. అలాంటివి ఉంటాయి, బట్ దాన్ని మనము చేయక మానము. బట్ నెట్వర్క్లో నేర్చుకుంటే మనము ఏం చెప్పాలా ఏం చెప్పకూడదు అని నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం సార్, కంపల్సరీ ముందుకెళ్తాం. బట్ అదే అంటే నెట్వర్క్లో ఒకటే ఉండదు. ఇప్పుడు చూడండి సార్, ఈ పీవీసీ మెటా మాకు ఆప్షన్ వచ్చేసరికి ఇందులో ట్రేడింగ్ అంటే ఏంటి నేర్చుకున్నాం, బైనాన్స్ ట్రేడింగ్ నేర్చుకున్నాం, ఇంకో ట్రేడింగ్ నేర్చుకున్నాం. సో పబ్లిక్తో ఏ విధంగా మనం రియాక్ట్ అవ్వాలి నేర్చుకున్నాము, పబ్లిక్ ఏ విధంగా వెళ్ళాలి నేర్చుకున్నాము. మరి ఈ సిస్టమ్ అంటే ఏంటి, నెట్వర్క్ సిస్టమ్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాము. ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నాం తర్వాత విషయం. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా పోయినాయి కావచ్చు, బట్ ఇంకో విధంగా పోతుండేనేమో పోయిన పైసలు మేబీ. ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మీరు వాయిస్ మెసేజ్ పెట్టారు, నేను వాయిస్ మెసేజ్ పెట్టాను, మళ్ళీ నేను వాయిస్ మెసేజ్ నేను కాల్ చేస్తే మీరు తీయలేదు అంటే ఒకసారి క్లియర్ అయిపోతుంది ఇట్లా. అంటే ఎందుకు మరి అనే విధంగా చూద్దాం, ఒకసారి మాట్లాడుకుందాం కదా సార్ అని అనుకున్నాను అనమాట, అందుకని తీయలేదు. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. సో మీరు ఆ మాట అన్నసరికి నాకు ఇన్ని మాటలు బయటకు వచ్చాయి. వెరీ గుడ్. ఇలాంటి వాళ్ళు పిఎల్ సార్ లేరు, వెళ్ళిపోయారు. ఉన్నప్పుడు మాట్లాడాలి స్టార్ట్ చేశాను, ఎప్పుడు వెళ్ళిపోయారు కూడా తెలియలేరు. ఓకే, ఎనీవే ఇలాంటివి మాటలు మీరు అన్నప్పుడే లోపల ఉన్నవి ఏంటిది ఏం కథ అనేది బయటకు వస్తాయి. థ్యాంక్ యూ మీకు కూడా, ఎందుకంటే మీరు ఉన్నా లేకుండా ఇప్పుడు లేరు, అయినా కూడా మీకు థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఇక్కడ ఉన్నా సార్ మనం ఇంకా ఓకే, అది వదిలేద్దాం. అలా నేను చెప్పకూడదు, నేను ఎవరికి చెప్పాను, ఇది ఏం చేయను అంటే ఉండలేము సార్ అందులో. ఓకేనా? బట్ చెప్పేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తలు వహించాలి, జాగ్రత్త పడాలి, అంతే తప్ప వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటిది ఏం కదా ప్లాన్ని పూరా అబ్జర్వ్ చేసుకొని చేయాలా, అంతేగాని నేను చెప్పాను, నేను ఎవరికి చెప్పాను, నేనైతే చేసుకుంటాను సార్. కొంతమంది అంటుంటారు సార్ నాతోని, నేనైతే చేసుకుంటాను సార్, నేను ఎవరికి చెప్పాను. అక్కడ ఓకే అని వస్తుంది. సో ఒకవేళ ఇన్కమ్ కనబడితే నువ్వే చెప్తావులే అని అన్న ఒక ఆలోచనతో అలా అలా జరుగుతాయి అనమాట. తర్వాత నిదానంగా చెప్పాల్సి వస్తుంది. సో ఇది సార్, ఇది మీరు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? వన్ మినిట్ సార్. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మనము ఇప్పుడు మనకు ఆటో డ్రైవర్లు ఉన్నారు, లేకపోతే మన ప్యాసింజర్లు ఉన్నారు, వాళ్ళకి నిలబెడితే అయిపోద్ది కదా, వాళ్ళే వస్తారు కదా అనుకుంటారు కొంతమంది. మరి అక్కడ పిలుస్తాడు కస్టమర్, నేను వెళ్తున్నాను ఇక్కడికి, నేను వెళ్ళాలి అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఎందుకు? అన్ని లక్షలు పెట్టి ఆటో కావచ్చు, జీప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఖర్చు పెట్టుకొని ఉండి కూడా
మరి ఏమంటారు ప్యాసింజరా మరి పిలుస్తాడు, లేకపోతే రారు కదా. ఇప్పుడు కొంతమంది టీచర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్, వాళ్ళు కూడా క్యాంపెయినింగ్ చేస్తారు. వాళ్ళు క్యాంపెయినింగ్ అంటే మేము క్లాసెస్ తీసుకుంటున్నాం ఇలా, మీ పిల్లల్ని మాకు మా స్కూల్లో చేర్పించండి, ఇట్లా ట్యూషన్ కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇలా పబ్లిక్ అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము. మరి అన్ని లక్షలు పెట్టారు వాళ్ళు, అన్ని లక్షలు పెడుతున్నారు. తర్వాత తన స్టడీకి ఎంతో ఖర్చు పెట్టుంటాడు, తన దగ్గర సర్టిఫికెట్లు ఉంటాయి. బట్ వాళ్ళ సర్టిఫికెట్లు ఉన్నంత మాత్రాన సో పబ్లిక్ పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు స్కూల్ పెట్టండి, మా పిల్లల్ని మేము పంపిస్తామని అంటారా? లేదు కదా, అలా రారు కదా. అంటే అతను కూడా అడగాలి, అన్ని లక్షలు ఖర్చు పెట్టి అంత ఉద్యోగం సంపాదించి, ఒకవేళ ఎగ్జాంపుల్ సార్ ప్రైవేట్ గురించి మాట్లాడుతున్నాం, సో తర్వాత ఇక పిల్లల భవిష్యత్తు అంటే వాళ్ళు చదువుకొని ఉద్యోగం రాదు, ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగం రాలేదనుకోండి, చదువుకున్నాడు, సర్టిఫికెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో జాబ్ కోసం ఎవరినన్నా అడగాలన్నా అద్దా అంటే రిఫర్ చేయమని అడగాల్సిందే, లేకపోతే అడగదు. ఇట్లా ఏంటంటే ప్రతిదీ కూడా రిఫరే సార్, ఇది కూడా రిఫరే, అది కూడా రిఫరే. సో ఈవెన్ మన సమాజంలో అంటే పెళ్ళిళ్ళు వచ్చిన ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, సో మనము వెళ్ళి ఒక నలుగురు కలిసి ఇక్కడ డిస్కస్ చేస్తాం, సంబంధాలు చూస్తున్నాం అని అడగకుండా వాళ్ళు అడగకుండా కూడా మనము చెప్పడం జరుగుతుంది అక్కడ. అంటే మనమే ఆ సందర్భాన్ని క్రియేటివిటీ చేసుకోవాలా. అలా అడిగారా నేను మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ సంబంధం చూస్తున్నామా లేదా అని అడగకుండా కూడా క్రియేటివిటీ చేయాలి. అంటే సో అక్కడ ఏమవుతుంది, నలుగురు చెప్తే ఎక్కడన్నా అయితే అబ్బాయికి అమ్మాయి కావచ్చు, అమ్మాయికి అబ్బాయి కావచ్చు, అది కూడా రిఫరే కదా సార్. అక్కడ డబ్బులు వస్తే డబ్బుల గురించి అని కాదు, బట్ అది కూడా రిఫరే, అది కూడా రిఫరే. సో ఇలాంటి బిజినెస్ లో మనము నేను ఎవరికి చెప్పను, నేను ఏం చేయను అంటే నథింగ్, లాభం ఉండదన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు అమెజాన్ చూస్తున్నాం. అమెజాన్ అంటే అందరికీ తెలిసిన విషయమే. అది స్టార్టింగ్ లో సార్ వాళ్ళకి ఒక షాపు లేదు, షాపులు ఉన్నాయి సార్, అమెజాన్ వాళ్ళకి లేవు, షాపులు లేవు. ఎంత ఆర్డర్ వస్తుంది సార్ దాని ద్వారా వాళ్ళకు ఒక వెబ్సైట్ క్రియేటివిటీ చేసుకున్నారు. వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఒక వెబ్సైట్, జస్ట్ ఇవన్నీ అందరికి తెలుసు, బట్ ఒకరోజు ఎందుకో మరి సార్ మాటల్లో నాకు కొంచెం చెప్పాలనిపించి అది గుర్తొచ్చాయన్నమాట. అమెజాన్ అనేది వాళ్ళ దగ్గర సామాన్ లేదు, ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఏంటి, క్లాత్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువు కావచ్చు, ఫోన్ కావచ్చు, సో ఇంకోటి వాటర్ టీవీ కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు మీ దగ్గరకు వచ్చేస్తుంది. బట్ వాళ్ళ దగ్గర ఒక్క షాప్ లేదు సార్, వాళ్ళు షాపులు పెట్టుకోలేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళది ఒక వెబ్సైట్ మాత్రమే. అంటే ఇప్పుడు సపోజ్ నా షాప్ అనుకోండి, ఒకటి ఏదైనా పెద్ద షాప్ నాకు ఉందనుకోండి, సో నేను నా దగ్గర ఏ సామాన్ ఉందో ఆ సామాను వాళ్ళ వెబ్సైట్లో కనబడుతుంది. జస్ట్ ఆ వెబ్సైట్లో కనబడుతుంది. ఆ వెబ్సైట్లో కనబడితే ఆ వెబ్సైట్లో మనం అమెజాన్లో ఎవరైనా ఆర్డర్ పెడితే అది ఎక్కడుందో అనేది ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లో పెట్టినప్పుడే, ఆర్డర్ కొట్టినప్పుడే, సో సపోజ్ ఇప్పుడు నా షాప్ అనుకోండి, అమెజాన్ నుంచి వచ్చింది, నాకు వెంటనే నాకు బ్లింక్ అవుతుంది నా కంప్యూటర్లో ఆర్డర్ వచ్చిందని. వెంటనే దాన్ని ఆర్డర్ తీయడము, వితిన్ అమెజాన్లో పనిచేస్తున్న వ్యక్తులు, డ్రైవర్ అంటాం, డ్రైవర్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో వెంటనే నా షాప్ దగ్గరికి 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చేస్తాడు, ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి. అవును, ఆర్డర్ వచ్చింది చెప్పి మనకి ఇక్కడ అర్థమవుద్ది, మనం ప్రిపేర్ చేస్తాం, రెడీ పెడతాము, డ్రైవర్ వచ్చిన వెంటనే అతనికి ఇచ్చేస్తాం. సో అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది, ఆ అడ్రస్కి వెళ్ళడానికి అప్పటి నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా ఇప్పుడు కోట్లలో ఆర్డర్ జరుగుతుంది అతనికి, అమెజాన్కి కోట్లలో బెనిఫిట్ జరుగుతుంది. చాలా మందికి వర్క్ ఇచ్చినారు, జాబ్ ఇచ్చినారు. సో అందుకని చెప్పేసి సార్ రిఫరల్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే రిఫరల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిఫర్ అనేది రిఫర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, కొత్త వాళ్ళకి చెప్తున్నాం. సో మేమందరం కూడా ఇలాగా రిఫర్ చేస్తూ వచ్చాం.
ఇప్పుడు చేయట్లేదు. బట్ ఇంకా ప్రతిరోజు కొత్త సెషన్లు వస్తూనే ఉంటాయి, ప్రతిరోజు అలా జరుగుతూనే ఉంటుంది, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఓకేనా? అందరు కూడా రిఫర్ చేయడానికి ఎవరు వెనకంజ వేయకూడదు, తెలుసుకోవాలి, తెలుసుకొని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ సార్. మరి మనము కొద్దిగా ఇక్కడికి వెళ్ళిపోయాం. సో ఇక్కడ మనం చాలా మంది వచ్చారు, లేట్గా వచ్చారు సార్. మీ అందరికి కూడా అయితే ఈరోజు హిందీ మీటింగ్లో మంచి విషయాలు జరిగాయి ఇక్కడ. బట్ ఇక్కడ నేను ఆల్రెడీ అవన్నీ చెప్పి ఉన్నాను మీ అందరికి కూడా, మీరు అడగకుండా నేను చెప్పుంటాను. బట్ సో ఏంటంటే అక్కడ ఏం జరిగింది అంటే చెప్తాను, వినండి. ఎవరైనా వచ్చారా సార్ ఈరోజు? నేను గ్రూప్లో లింక్ షేర్ చేశాను, ఎవరైనా హిందీ మీటింగ్కి అటెండ్ అయ్యారా? ఎవరైనా అటెండ్ అయ్యారా సార్ ఈరోజు? నేను మన కువైట్ టెలిగ్రామ్ కాదు, దీంట్లో వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను ఆ లింక్ని. ఓకే, సో ఎనీవే ఏది ఏమైనా గురూజీ నమస్కారం. నమస్తే సార్. నేను అటెండ్ అయ్యాను సార్, అయ్యారు కదా సార్? కాకపోతే హిందీ రాదు, కొన్ని వాళ్ళు అనేది అయితే అర్థమైనది సార్. ఎస్ 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 అంటే కొద్దిగా ఏం అర్థమైంది ఇక్కడ, మనం అవన్నీ అక్కడ చెప్పిన విషయాలు కొన్ని కాదు, మనం ఒక 70-75% మాట్లాడుకున్నట్టుగా మీకు అనిపించిందా? మాట్లాడుకున్నాం సార్, మనం మాట్లాడుకున్న విషయాలే అక్కడ చెప్పారు సార్. నేనైతే చాలా విషయాలు చెప్పాను ఆల్రెడీ, అవన్నీ ఓపెన్ చేసి ఇది అవును కావచ్చు ఇవన్నీ కూడా నేను చెప్పాను అన్నట్టు మీకు అనిపించిందా? అనిపించింది సార్. ముందే మనం మాట్లాడుకున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా అంటే కొన్ని విషయాలు అర్థమైనాయి సార్. పింకిక మేడం గానీ లాస్ట్ సార్ మాట్లాడేందుకు కూడా విన్నాము. ఇక మనం మాట్లాడుకున్న విషయాలే ఎక్కడ చెప్పారు సార్. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో, ఎక్కడికి వెళ్ళిపోయాము, ఎక్కడికి వచ్చాము, మనం ఏం చేయాలి క్లారిటీగా చెప్పారు సార్. అది ఒకటి. తర్వాత ఇంకొకటి స్క్రీన్ షేర్ చేస్తూ ప్రదీప్ సార్ అని చెప్పేసి చాలా విషయాలు చెప్పాడు, అవన్నీ మనం చెప్పుకున్నాయి కదా. అవును సార్. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు బైనాన్స్ లో ఏముంది, ఎక్కడ లిస్టెడ్ అయింది, బైనాన్స్ లో ఎక్కడ కనబడుతుంది, ఏంటి ఏం కథ అనేది నేనైతే ముందే చెప్పాను అవన్నీ కూడా. అవునా? సో అందుకంటే నాకు అలా అనిపించింది కూడా, అక్కడ వాళ్ళు చూస్తుంటే చెప్తుంటే అతను. సో చూడండి ఇక్కడ మనకు బైనాన్స్ లో మీరు పార్ట్నర్స్ అందరూ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇదంతా కూడా మరి అన్ని విషయాలు చెప్పి కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఓపెన్ చేసి ప్రతిదీ నేను చెప్పింది చెప్పేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ నేను బైనాన్స్ లో మన పీయూష్ మీద ఏంటి చెప్తాను అని నేను కూడా ఏమన్నా నాకు తెలియని విషయాలు లేకపోతే నేను అంటే మనం ఇక్కడ విచారించని విషయాలు ఏమన్నా చెప్తారేమో అని కూడా నేను ఆ టైంలో కొంచెం బిజీగా ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను. అయినా కూడా మేము మీటింగ్ అటెండ్ అయ్యి ఈ బైనాన్స్ అని ముందర నుంచి కొంచెం ఊరించారు కనుక నేను అక్కడ దాకా కూడా అతను పూర్తిగా అయ్యేదాకా కూడా అతని స్క్రీన్ షేర్ బంద్ అయ్యి ఈ పింక్ సార్ మేడం ఇలా మాట్లాడి వినలేను, కానీ అతని స్క్రీన్ షేర్ ఎప్పుడైతే బంద్ అయిపోయిందో అప్పుడు నేను బయటకు వచ్చేసాను సార్. ఓకే, థర్డ్ పార్ట్నర్ చూడండి ఇక్కడ మీరందరూ కూడా. ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే మనకి పీవీసీ మీటా అనేది బైనాన్స్ లో వెబ్సైట్ లో కనబడుతుండే, కానీ జస్ట్ వట్టిగా ఊరికే చూడడానికి ఉండే. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇవన్నీ మీకు చెప్పాను. ఇది చూడండి ఇక్కడ అన్ని టోకెన్ల మాదిరిగా మనకి ఇక్కడ ప్రైజ్, దాని పక్కన ఇన్ఫో, ఆ తర్వాత డాటా, ఆ తర్వాత ఆడిట్. సో ఇవన్నీ మనకి యాడ్ చేయడం జరిగింది పీవీసీ వాళ్ళు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో మనము ఏంటంటే ఒకే దాని మీద ఫోకస్ చేస్తున్నాము. బట్ ఎప్పుడు రేటు పెరుగుతుంది, డబ్బు ఎప్పుడు బయటకు వస్తుంది, అఫ్కోర్స్ అది కూడా కాదని నేను అనట్లేదు, కానీ అక్కడ జరిగిన విషయాల్లోకి వచ్చాను ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు ఇక్కడ. సో ఇంతకుముందు మార్కెట్ క్యాప్ విలువ ఎంత అనేది ఇక్కడ కనబడబోతుండే. చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది ఇప్పుడు మార్కెట్ వాల్యూ. సో ఇక్కడ నేను కొద్దిగా స్క్రీన్ షాట్ తీసి ఇలా చేసి చూపిస్తాను. ఓకే, చూడండి ఇక్కడ కుడి సైడ్ లో ఇక్కడ ఇలా ఇది మార్కెట్ క్యాప్ వాల్యూ, 24 hours వాల్యూ, లిక్విడిటీ, హోల్డరు, టాప్ 10 ఎంత పర్సెంటేజ్, ఇవన్నీ కూడా మనకు ఇంతకుముందు బైనాన్స్ లో కనబడేది కాదు. బట్ ఇవి కూడా మీకు చెప్పేశాను. బట్ ఈరోజు అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా, ఇది ఒకటి. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ ప్రైజ్ ఇవంతా కూడా మామూలుగా మనం చూసాం అన్ని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసాను కదా నేను 28. ఓకే,
సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎవ్రీ 1 అవర్కు ఏం క్యాండిల్, 15 నిమిషాలు ఏంటి, 1 డే క్యాండిల్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మార్చుకొని చూడొచ్చు. ఇప్పుడు ఇదంతా చెప్పలే, నేను చెప్తున్నాను మీకు ఇక్కడ, ఇది వాళ్ళు చెప్పాలా, ఓకేనా. సో ఇది ఒకటి వాళ్ళు అక్కడ చెప్పిన విషయం. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫో మీద క్లిక్ చేస్తే మనకు పూర్తిగా కూడా ఈ డీటెయిల్ అనేది వచ్చేది కాదు. అప్పుడు సర్క్యులేట్ ఎంత, మార్కెట్ క్యాప్ ఎంత, మ్యాక్సిమం సప్లై ఎంత, ఎఫ్డివి ఎంత, ఇవన్నీ ఇంతకుముందు వచ్చేది కాదు బైనాన్స్లో. ఓకే, అదొకటి. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ అడ్రస్ మామూలే. లాంచ్ టైమింగ్ 9/8/2022 6:10 ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది అనమాట. క్రియేటెడ్ అడ్రస్ కూడా ఉంది ఇక్కడ, ఇదేంటో తెలియదు, చూద్దాం ఒకసారి. క్రియేటెడ్ కాపీ చేసుకుంటే చూద్దాం. సో ఇది ఒకటి. తర్వాత ఇంకోటి డాటా. ఈ డాటా కూడా మనము ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ చూపించడం జరిగింది అనమాట. ఇవన్నీ మనం చూసామో లేదా మీరు చెప్పాలా, అవన్నీ నేను చూపించాను ఆల్రెడీ. సో నాకైతే గుర్తుంది, కానీ నేనే చూపించాను కనుక నాకు తెలుసు కనుక మీకు చెప్తున్నాను. ఈ విధంగా 1 అవర్లో ఎంత సేలింగ్, ఎంత బయింగ్ జరిగింది, అలాగే 4 అవర్లో ఎంత సేలింగ్, ఎంతమంది బయింగ్ జరుగుతుంది, 24 అవర్స్లో ఎంత, ఏం కదా. సో ఎవ్రీ టైం మనకు సేలింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడైనా మనం చూస్తున్నాం, అంటే కొన్ని రోజులు చూసాం మనం అదే బై అంటే 50 ఉండే. సో అలాగే ఇప్పుడు కూడా అలాగే ఉన్నది, ఓకేనా. బైనాన్స్లో హోల్డర్స్ ఇప్పటికి 370 మంది చూస్తున్నారు, చాలా తక్కువ మెంబర్స్ చూస్తున్నారు దీన్ని. అందరికి కూడా అందుకే బైనాన్స్ కూడా చేసుకోండి మనకు అని చెప్పడం జరిగింది. సో పబ్లిక్ ఎవరు ఇక దాన్ని చేసుకున్నట్టున్నారు. అలాగే ఆడిట్, ఇక్కడ ర్యాంక్ను కాషన్ ఇది ఇంకా పూర్తిగా కాలేదు, అందుకని చెప్పేసి ఇక్కడ సబ్మిట్ ఫీడ్బ్యాక్ చేస్తే మనము ఏదైనా ఎర్రర్ ఉన్నా, ఇంకా నాకు ఇది కావాలి అనేది మనం ఇక్కడ రాయొచ్చు అన్నమాట. సో ఇది కూడా ఉంటుంది. ఇక టెక్సెస్, బై టెక్స్, సేల్ ట్యాక్స్ అనేది కూడా ఏంటనేది ఇక్కడ వచ్చేది ఉంది. సో కాంట్రాక్ట్ రిస్క్ ఏముంది అంటే వైట్ లిస్ట్, రెస్ట్రిక్షన్ నాట్ ఫౌండ్, ఓకేనా. ఈ విధంగా సేల్ రెస్ట్రిక్షన్ నాట్ ఫౌండ్, ఈ విధంగా ఇవన్నీ కూడా నేను మీకు చూపించాను. ఇక్కడ ఈరోజు కూడా అదే చూపించడం జరిగింది. వీలైతే ఇందాక అవునా కదా సార్, ఇవన్నీ నేను చెప్పిందంతా ఇదే కదా సార్, అక్కడ అతను చెప్పిందంతా కూడా. సార్ పేరు గుర్తురావట్లేదు, ఇందాక మాట్లాడిన సార్ పేరు. సార్ లేనట్టున్నారు. ఓకే, అక్కడ వచ్చేసి ఇవన్నీ జరగడం జరిగింది అనమాట సార్. సో పూర్తిగా ఇవన్నీ కూడా దీని గురించి ఈరోజు వాళ్ళు పూర్తిగా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ట్రేడ్ చూడండి, ఈ విధంగా ట్రేడ్ అంటే ఏంటి, ట్రేడ్ ఇగో బ్రిడ్జ్ అండ్ ప్రో. ఇక్కడ బై సేల్ ఏదైతే ఈ మనము పీటీపీ ఎలాగైతే ఉందో ఇక్కడ మనము, సో మన పీవీసీ మెటానిక్ కూడా మేబీ ఇది వచ్చిందో రాలే నాకు తెలియదు. ఇక్కడ మనము కొనుక్కొని ఇంత రేట్ అయినప్పుడు సేల్ అయ్యే విధంగా పెట్టుకోవచ్చు. అర్థమైంది సార్ మీకు? కొన్నిసార్లు నేను చూపించాను మామూలుగా వేరే కైండ్స్లో. సో మనం దీన్ని ఏమంటాం అంటే స్పాట్ ట్రేడింగ్ అంటాం. స్పాట్ ట్రేడింగ్లో చూడండి, ఇక్కడ వేరే చూపిస్తే మీకు అర్థమవుతుంది, మీకు కొద్దిగా అవగాహన రావడానికి చెప్తాను. ఇక్కడ మామూలుగా మనము ఎగ్జాంపుల్ మీకు ఒకసారి చూపించాను, స్పాట్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను. అది చూపించి ఇది చూపిస్తే మీకు అందరికి అర్థమవుతుంది. 1 minute. ఇది ఉంది కదా సార్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఎన్బి ఉంది. ఓకే, మన దగ్గర $562 ఉంటే ఒక బిఎన్బి మనం కొనుక్కుంటాం. కొనుక్కున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే
900 లేకపోతే 870 కాగానే అమ్ముకోవాలా అని ఎలాగైతే ఇక్కడ సేల్ పెడతామో సేల్ పెట్టచ్చో అదే విధంగా ఇప్పుడు మన పీవీసీ మెట వెబ్ త్రీలో ఇస్తుంది. అర్థమైంది సార్? ఇలా ఏదైనా అంతే. ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు చూపించాను. ఎందుకంటే ఈ మధ్య ఎందుకు చెప్పట్లేదు అంటే ఎవరు అడగట్లేదు కదా, ఎందుకులే అని చెప్పేసి నేను చెప్పట్లేదు. అర్థమైంది సార్ మీ అందరికి? ఎవరు అడగట్లేదు. అడిగినప్పుడు మనం చెప్తానికి వాల్యూ అనేది ఉండదు కదా. కొంతవరకు చాలా వరకు తీసుకొచ్చాను అందరినీ. బట్ ఇక్కడ చూడండి ఇదే ఉంది 2714. ఓకే, ఇక్కడ మనం కొని సేల్ అవుట్ పెట్టుకుంటే కొంచెం పెరిగిన తర్వాత సేల్ అయిపోవాలా అని అలా పెట్టుకుంటే ఇలా సేల్ చేయొచ్చు, ఇలా బై చేయొచ్చు ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ మన బైనాన్స్ కూడా మనకు ఇక్కడ వెబ్3 వ్యాలెట్లో కూడా సో పీవీసీ మెటా కూడా ఆ విధంగా తీసుకొచ్చింది. ప్రతిదీ కూడా ఇక్కడ మనకు ఇందులో కూడా ఇస్తున్నారు సార్. సో ఇక్కడ ట్రేడ్లోకి వెళ్ళి ఓకే అప్రూవ్ స్వాప్, ఇక్కడ స్వాప్ చేసుకుంటే ఇది మామూలే. దాంట్లో పీవీసీలో స్వాప్ అనేది అక్కడ మనకు అక్కడ కూడా ఇచ్చారు. సో నేను రేపు ఎల్లుండి ఇక్కడ కూడా స్వాప్ చేసి చూస్తాను. సో అక్కడికి ఇక్కడికి ఏం ఫరక్ ఉంది అనేది చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది. ఇది ఏంటనేది నాకు ఇంకా పూర్తి అర్థం కాలేదు. ఇది కూడా స్వాప్ ఉన్నట్టుంది. ఓకే, ఈ ప్రోలోకి వెళ్తే చూడండి బై సేల్ ఇక్కడ ఇచ్చారు సార్. అర్థమవుతుంది సార్? ఇక్కడ బై అండ్ సేల్. సో ఇక్కడ కూడా మనకి 24 అవర్స్ వాల్యూమ్, మార్కెట్ క్యాప్, లిక్విడేషన్, హోల్డరు ప్రతి ఒక్కటి ఇక్కడ కనబడుతుంది అన్నిటి లెక్క. బట్ ఇక్కడ బైనాన్స్లో లిస్టెడ్ అయ్యిందంటే కాలే. బట్ ఇక్కడ ఏంటంటే పూర్తిగా కూడా మనకు తన అప్డేట్లో మాత్రం ఉంది సార్. పీవీసీ మెటా అప్డేట్లో మాత్రం ఉంది. ఓకేనా సార్? పీవీసీ మెటా అప్డేట్లో మాత్రం ఉంది. సో మనందరం అనుకున్నట్టుగా సో ప్రతిదీ ఇక్కడ కనబడుతుంది. ప్రైజ్, అమౌంట్. సో నేను చూస్తాను ఇది రేపు ఎల్లుండి. డాలర్లు ఇప్పుడు తక్కువ ఉన్నాయి, $20 ఉన్నాయి. ఈరోజు మరి $1000 సేల్ అయిపోయినాయి. ఓకే ఉండే కానీ ఇదివరక అది చూద్దాం అనుకున్నాను ఇక్కడ. బట్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డాలర్స్ తక్కువ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఆర్డర్ హిస్టరీ చూడండి ఇక్కడ 49 USDT పే అవుట్ ఏముంది సార్ ఇక్కడ? నాకు అర్థం కాలే. సక్సెస్ ఒకరోజు బైనాన్స్లో చేశాను నేను. ఏ రోజు చేశాను? అది 28/10/2025లో చేశాను. సో ఇక్కడ ప్రతిదీ కూడా మనము మై పొజిషన్, ఆర్డర్ హిస్టరీ ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు సార్ ఇక్కడ. ఇవన్నీ కూడా ఇది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా అనిపించకపోవచ్చు ఇప్పుడు మనకు అందరికీ. ఎందుకంటే మనం ఒక డిప్రెషన్లో ఉన్నట్టుగా ఉన్నాము. ఇప్పుడు మనం ఏమో కావాలనుకుంటే ఏదో అయిపోయిందన్న ఒక ఇదిలో మనం ఉన్నప్పుడు సార్. బట్ ఏంటంటే ఇక్కడ మనము మీటింగ్లో ఉన్నాం కనుక మరి ఇవన్నీ తెలుసుకోవాలా. మరి పొజిషన్ హిస్టరీ అంతా కూడా ఇక్కడ చెప్తుంది. సో నేను చేసింది కూడా ఏం చేశాను ఏంటిది అనేది ఆర్డర్ హిస్టరీ, ఓపెన్ ఆర్డర్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము బైనాన్స్లో వేరే కాయిన్స్ కావచ్చు, టోకెన్ కావచ్చు, ఏ విధంగా అయితే మనం చూసుకుంటామో అదే విధంగా సేమ్ కనబడుతుంది సార్. ఇక్కడ ఏం డిఫరెంట్ లేదు, ప్రతిదీ కూడా కనబడుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఒకరోజు నేను 49 USDT పెట్టి బిఎన్బిగా మార్చాను 49 USDT. అందుకని చెప్పేసి సర్వీస్ ఫ్రీ. సో ఆటో సేమ్ సార్, నథింగ్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ సేమ్. సో ఈ విధంగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మరి బై సేల్ పెట్టచ్చా లేదా అనేది నేను కొద్దిగా చెక్ చేస్తాను. ఎలా అంటే సార్ ఇక్కడ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అయితే ఇంతకుముందు మనము అలారం పెట్టుకునే వాళ్ళము తక్కువతో కొని ఎక్కువతో అమ్మడానికి. ఆటోమేటిక్ అనేది లేకుండే మనకి ఇక్కడ. వేరే కాయిన్లను చూపించాను మీకు నేను. బట్ ఇక్కడ మనకు పీవీసీ మెటా అనేది ఆటోమేటిక్గా లేకుండే. సో ఇలాగా నేను 65 అంటే 0.0065772లా కొన్నాను అనుకోండి. సో నేను ఒకసారి బిజీగా ఉంటాను, ఒకసారి చూడను,
బట్ ఒకవేళ ఇది 66 అయితే 0.0066 అవుతే అమ్ముడు అయిపోవాలి, అంటే ఆటోమేటిక్గా సేల్ అయిపోవాలా అనేది పెట్టుకోవచ్చా పెట్టుకోరాదా మరి అనేది కూడా నేను చెక్ చేస్తాను. సో ఇది నా ఇక్కడికి నేను ఇలా పెట్టుకోవస్తే సో నేను చాలా సంతోషిస్తాను. ఇప్పుడు ఇది ఆ విధంగా సేల్ అవుట్ పెట్టుకోవస్తే అంటే నేను నా ప్రమేయం లేకుండా అంటే సరే ఇక్కడ నేను సిడిఎస్ పెడతాను అన్నట్టు ఏమని సపోజ్ ఇప్పుడు 0.0065772కి కొని మళ్ళీ ఏం చేస్తా ఇక్కడ బై ఇక్కడ కొన్న తర్వాత ఇక్కడ సేల్లోకి పోయి నేను ఇక్కడ క్లిక్ చేసి పెడతాను అనమాట. ఎట్లా ఏమని ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇలా తీసేసి నేను కొన్నాను 65. సో 66 అయినప్పుడు నేను చూసినా చూడకున్నా ఇది అమ్ముడు అవ్వాలి. సో ఎన్ని పీవీస్ మీటర్లు ఇక్కడ నేను రాయొచ్చు, ఇట్లా రాయొచ్చు పీవీస్ మీటర్, ఎన్ని పీవీస్ మీటర్ అనేది కూడా ఇక్కడ రాయొచ్చు, లేదంటే ఇక్కడ కింద రాయొచ్చు. సపోజ్ ఒక 10,000 పీవీస్ మీటర్ అనుకోవచ్చు, 10,000 పీవీస్ మీటర్ అమ్మాలనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం సెట్ చేసుకునే అవకాశం కూడా రాబోతుంది సార్. ఇక్కడ వచ్చిందా అనుకుంటాను, బట్ ఇంకా వచ్చిందా రాలేదని చెప్పి లక్ష రాశారు. లక్ష రాశాను కదా, అవును సార్. ఓకే, సపోజ్ అంటే ఇదే సార్. సో మనము ఎన్ని కొంటే అన్ని సేల్ అయిపోయే విధంగా వచ్చేదనుకోండి, చాలా చాలా గ్రేట్ సార్ మనకు. ఎందుకంటే నేను అంటూనే ఉన్నాను మీ అందరికీ, మనందరం అనుకుంటున్నాం సార్, మనం ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి ఓపెన్ అవుతుంది. సో అందుకే ఇది అవుతే కనుక చాలా గ్రేట్ సార్. సో మనము ఇక్కడ బై చేసుకున్న తర్వాత ఇక్కడ సేల్ అవుట్లో పోయి లిమిట్లో ఇలా, ఇది లిమిట్ అంటారు అండ్ ఇది మార్కెట్ అంటారు. మార్కెట్ అంటేనేమో లైవ్ రేటు సార్. మార్కెట్ అంటే బై చేస్తున్నాం అనుకోండి, మార్కెట్ అంటే లైవ్ రేటు, ఓకేనా, లైవ్ రేట్ అనమాట మార్కెట్ అంటే. సో మనము లిమిట్ అంటే ఏంటంటే మనం ఇష్టం ఉన్నప్పుడు, అంటే మనం ఇష్టమైనట్టు పెట్టుకోవచ్చు అనమాట. మనం కొనాలన్నా కూడా ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది పీవీస్ మీద కొనాలనుకుంటారు మీరు ఇక్కడ అనుకోండి, ఏం చేయాలా, ఈ మార్కెట్కి వెళ్ళి తీసేసి ఈ లిమిట్ పెట్టి 0.65 ఉంది ఇప్పుడు. సో 0.65 తర్వాత 771 కూడా ఉంది, బట్ ఇక్కడ మీరు అనుకుంటున్నారు రేపు తగ్గుతుంది కావచ్చు అని. ఇక్కడ 0.64 పెట్టి సో ఎన్ని పీవీస్ మీటర్లు కొనుక్కోవాలనుకుంటున్నావు, నీ దగ్గర ఎంత యూఎస్ ఉంది, ఓకే, ఎంత పర్సెంటేజ్, ఇలా పర్సెంటేజ్ పెట్టుకొని సో మన దగ్గర ఇలా మనము సెట్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా బై అవుతుంది, అలాగే ఆటోమేటిక్గా సేల్ అవుతుంది అనమాట. ఓకే సార్, ఇంకా ఇది రాలేదో వచ్చిందో తెలియదు నాకు పూర్తిగా. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఓకే, సో ఎవరు మైక్ అన్మ్యూట్ చేసుకుని వెల్కమ్ సార్, మాట్లాడండి. సార్ నమస్తే సార్. మన పీవీసీ మీట బైనాన్స్ లా లిస్ట్ అయితే బయట వ్యక్తులు వస్తారా సార్ మరి ఇళ్ళకు? అవును, ఎందుకంటే వస్తారు కదా, ఎందుకు రారు? అత్తే మనకు రేటు పెరుగుతుంది కదా సార్ అట్లా వస్తే? అవును, అట్లా వస్తే రేటు పెరిగి పైకి పోతుంది అనేది ఉండదు. పైకి పోతుంది, కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ పోతుంది, ఇట్లా ఈ విధంగా అనమాట. ఇదంతా మెల్లగా ఇది అవుతుంది అనమాట. అట్లా అంటే ఇప్పుడు మీకు కొన్నిసార్లు ఇంతకుముందు నేను గత 2 నెలల ముందో 3 నెలల ముందో అన్ని ఓపెన్ చేసుకుంటూ లిస్టెడ్ ఎప్పుడైంది, ఎంత పడిపోయింది అన్ని చూపించాను కదా, గుర్తుందా సార్? చూపెట్టారు సార్, చూపెట్టారు అలాగే కానీ ఇట్లా మొత్తం రాలేదు సార్ అప్పుడు. ఎందుకు రాలేదు, వస్తాయి కానీ అన్ని వచ్చినాయి, కానీ ఇదే కొత్తగా సార్ ఇలా అవ్వడం, కానీ అన్ని వచ్చినాయి. బట్ ఇదే కొత్తగా కూడా నేను ఎందుకు చూపించట్లేదు ఈ మధ్యన మళ్ళీ అంటే పబ్లిక్ అడగట్లేదు కదా, అందుకని చూపించట్లేదు అట్లా అనమాట. అందుకని అంటే సార్ మనకు ఈ బైనాన్స్ లా లిస్ట్ అయితే మాత్రం మనకు సేఫ్ అన్నట్టే కదా సార్? బైనాన్స్ లిస్ట్ అయితే సేఫ్ కాదా, ఇప్పుడు ఏం సేఫ్ లేమో అప్పుడు ఏం సేఫ్ అవుతాం నా ఉద్దేశం. అంటే కొంచెం మనకు రేటు పెరగాలని బాధ, అంతే సార్. అంతే కదా సార్? ఓకే. అయితే బైనాన్స్ లో ఉన్న కాయిన్ కూడా రేటు పెరుగుతున్న రూల్స్ కాదు సార్. చూడండి ఒకసారి చెప్తాను మీకు, ఒకటి రెండు చూపిస్తాను మీకు బైనాన్స్ లో. సో ఎగ్జాంపుల్ న్యూ కాయిన్ అనుకోండి, న్యూ మీద క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి క్రిప్టో, ఓకేనా. న్యూ అంటే ఏంటిది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ బాంక్, బిఏఎన్కే బాంక్, ఓకే, ఒక్క నిమిషం చూపిస్తాను. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక కైట్ KITG ఒక కైట్ అనేది మొన్న లిస్టెడ్ అయింది సార్, ఇది చూడండి. ఇక్కడ ఏమైంది, ఎప్పుడు లిస్టెడ్ అయింది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయాలి, ఇప్పటిదాకా పీవీసీ మీటర్ క్లిక్ చేసినట్టుగా
ఇన్ఫో మీద క్లిక్ చేస్తే మొన్న 3వ తారీఖు 11వ నెలలో లిస్ట్ అయ్యింది సార్. అర్థమైంది సార్, 3వ తారీఖు 11వ నెలలో. ఓకేనా. సో లిస్టెడ్ అయింది, ఎంతతో లిస్టెడ్ అయింది, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. వాల్యూమ్ 141. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, చూడండి ఇక్కడ ఇలా వెళ్తే కనబడుతుంది అనమాట. ఒక్క నిమిషం, ఇక్కడ నేను దీన్ని 1 డే చేస్తాను. చూడండి సార్ ఇక్కడ ఏమైందో చూడండి. ఇక్కడ బైనాన్స్లోకి వచ్చింది, బైనాన్స్ రావాలంటే వచ్చింది. 0.02853కి వెళ్ళింది. మెల్ల మళ్ళీ కింద పడిపోయింది. 0.00550 అయింది సార్. మళ్ళీ పైకి అయింది 0.1028 కూడా వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఎంత ఉంది, 0.00662 ఉంది. ఇప్పుడు మీకు ఏమర్థమైంది సార్? సార్ బైనాన్స్ లోకి వచ్చినాయన్నీ కూడా పైకి వెళ్తుందని రూల్స్ కాదు సార్. అలాగని చెప్పేసి కింద పడుతుంది కూడా కాదు. చెప్పండి సార్. మనకు బైనాన్స్ లో లిస్ట్ అయ్యేటప్పుడు రేటు ఫిక్స్ చేసి పెడతారు కదా సార్, గింత ఏది ఉండదు ఫిక్స్. ఓకే, ఫిక్స్ చేసినా కూడా అట్లా ఏముండదు సార్. ఇంత ఫిక్స్ అనేది అది కొన్ని అట్లుంటాయి, కొన్ని ఇట్లుంటాయి. డిఫరెంట్ సార్ మనకు ఇప్పుడు మనకు రోజు ఎంత సెంట్ల తోటి పోతుందో అదే లెక్కల అందులో పెడతాడా, లేకపోతే గింత అని పెడతాడా అని నేను అంటున్నాను. అది లాంచ్ అవుతుంది ఎవరికి చెప్పకూడదు, చెప్పరు, సిస్టమ్ చెప్తారు. అట్లా లాంచ్ అయినప్పుడు ఎట్లా అనేది మనకు చెప్పాడు అన్నట్టు, చెప్పడు. ఎంతతో లిస్టెడ్ అయితే లోపలికి ఎంత కొత్త వస్తుంది. అట్లయితే అది బిజినెస్ కాదు సార్. ఎంతతో లిస్టెడ్ అవుతాను అని చెప్పరు. అంటే అయ్యేటప్పుడు అయితే మనకు తెలుస్తుంది సార్. మనకు చెప్తారు. కొన్ని ఏం చేస్తారంటే కొన్ని $10తో లాంచ్ చేస్తారు, కొన్ని $100తో కూడా లాంచ్ చేసినవి ఉన్నాయి, కొన్ని $1 లాంచ్ అయినవి ఉన్నాయి, కొన్ని ₹1 లాంచ్ అయినవి ఉన్నాయి, కొన్ని ఉంటాయి పైసలతో లాంచ్ అవుతాయి. డబ్బులు అంటే పైసలు అంటే 1 పైసా, 5 పైసలు, 10 పైసలతో కూడా లాంచ్ అయినవి ఉంటాయి. ఇట్లా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే మనసులో కొంచెం ఏదో రకంగా ఏదో లాంచ్ తోటి పెడతాడు కదా సార్. అదే అంటున్నాను సార్, లాంచ్ అయితే అవుతుంది. మీరు అనేది చెప్తున్నాను నేను. ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అంటే ముందే చెప్తారా అంటే చెప్పరు. చెప్పారు కానీ ఏదో రేట్ అయితే గింత అని పెట్టుకుంటూ పోతాడు కదా సార్ అని అంటున్నా సార్. హిందీ మీటింగ్ లో ఇప్పుడు రిఫర్ మస్ట్ అన్నాడు కదా, దాంట్లో మనం చైనా అకౌంట్స్ కి ఏంటి డిఫాల్ట్ అనేది వివరం తెలుసుకున్నారా? అది ఏం తెలుసుకోవాలంటే ఏముంది, మొన్న చెప్పాను మీకు ఆల్రెడీ. రిఫరల్ అనేది 10 రిఫరల్ ఉంటేనే వస్తుంది. రిఫరల్ ఏమండి, 10 రిఫరల్ ఉంటేనే వస్తుంది మీకు రిఫరెన్స్, లేకపోతే లేదు. ప్రతి అకౌంట్ కి ఏ అకౌంట్ కైనా 10 రిఫరల్స్ ఉండాలా? ఉండాలి. ఎన్ని రోజులు రిఫరల్ కదా. చెప్పండి ఏమండి, చెప్పండి. అదే సార్, ఇప్పుడు అది నాకు క్లారిటీగా అర్థం కాలేదు, అందుకోసం నేను మళ్ళీ అడగటం. అదే చెప్తున్నా సార్, రిఫరల్ ఇన్కమ్ రావట్లేదు చూసుకోండి. రిఫరల్ ఇన్కమ్ రావట్లేదు చూసుకోండి అనేది చెప్పడం జరిగింది అక్కడ. దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు అక్కడ, బట్ ఇక్కడ రిఫర్ ఇన్కమ్ రావట్లేదు అనేది మాత్రం చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ప్రతి అకౌంట్ కి 10 మంది కంపల్సరీ రిఫరల్ ఉండాలా? అంతేగా. ఇప్పుడు మనకి 8 లెవెల్స్ ఉన్నాయనుకో, ప్రతి లెవెల్లో కూడా 10 ఉండాలి. క్లారిటీ అక్కడ దాని గురించి మాట్లాడాలి, బట్ ఉండాలి అనేది మాట్లాడాలి అంతే. కంపల్సరీ ఇప్పుడు రిఫరల్ యాడ్ అవటం లేదంట, క్లియర్ గా మాట్లాడలేదు. అవును, ఇప్పుడు రిఫరల్ యాడ్ అవటం లేదంట. అవును, చూడండి ఒకసారి సార్, మీరు చెక్ చేయండి అంటున్నాను. అందుకే మేము చెక్ చేయమని అనుకుంటాం. అదే నేను చెక్ చేయడానికే నేను క్లియర్ గా అడగడానికి. అదే అంటున్నాను సార్, చూస్తున్నా మన నోట్స్ అన్నారు కొంతమంది. నేను 2 days బ్యాక్ డేట్ వేసి రాసి పెట్టాను, ఆ అకౌంట్స్ ఓపెన్ చేసి చూస్తాను. ఒక సెకండ్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి సార్, బెటర్.
చెక్ చేయండి సార్ మీరు, నో ప్రాబ్లం. సో డియర్ పార్ట్నర్స్, ఇప్పటిదాకా మనము, ఎందుకంటే నేను చెప్పినంత కూడా వేస్ట్ అవుతుంది, ఏదైతే లాస్ట్ మూమెంట్ వచ్చింది అది మాత్రం గుర్తుంటుంది, అందుకని చెప్పేసి విన్నారు కదా. సో ఏ విధంగా ఎక్కడ మనది మరి రిఫ్లెక్ట్ అవుతుంది, ఎంత ముందుకు వెళ్తుంది మీకు కనబడేది అనుకుంటాను. ఓకే, ఇక్కడ ఇంకొకటి సార్, ఇక్కడ కొంతమంది రాసుకుంటారు, నేను మోసపోయినా పర్లేదు కానీ నాతో వచ్చిన వాళ్ళు మోసపోకూడదు. సార్ అది ఎక్కడ సార్, నువ్వు మోసపోతే నీతో వచ్చిన వాళ్ళు మోసపోకూడదు కదా సార్ కంపల్సరీ. అందుకే నేనే మోసపోకూడదు అనుకోవాలి. ఒకటి గుర్తుంచుకోండి సార్, అంటే మనం ఇప్పుడు ఈ పదాన్ని మనం మైండ్ నుంచి తీసేయాలి. ఇప్పుడు నా పైసలు పోయినా పర్లేదు కిందకి కావాలి, ఎట్లా వస్తా సార్ అది? హౌ ఇట్స్ పాసిబుల్? అది అట్లా పాసిబుల్ అవుతుంది సార్. మనకు వస్తేనే కదా సార్, మనం ఎవరికైతే తీసుకొచ్చామో వాళ్ళు కూడా వస్తుంది. అందుకని ఈ స్టేటస్ సరిగ్గా లేదు, తీసుకోవాలని నన్ను అడిగితే ఎవరు రాసుకున్నారంటే, సార్ ఇక్కడ ఎస్కే రసూల్ సార్ అని, నేను మోసపోయినా పర్లేదు కానీ నాతో వచ్చిన వాళ్ళు ఎవరు మోసపోకూడదా. ఓకే, ఎనివే మంచిదే, ఆ ఉద్దేశం అయితే మంచిదే, కానీ మీరు మోసపోతే మీ కింది వాళ్ళకి రాదు సార్, మీకు కూడా రావాలి డబ్బులు, అప్పుడే మీ కింది వాళ్ళకి కూడా వస్తాయి డబ్బులు ఖచ్చితంగా. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఒక అకౌంట్ లో 27వ తారీఖు మన టోకన్ ఫార్మింగ్ లో రివార్డు 54.31 అని నోట్ చేశాను. వచ్చిందా? 3 డేస్ అయింది. 3 డేస్ అయింది. అది మళ్ళీ ఇప్పుడు 93 చూపిస్తుంది. వస్తున్నాయి కదా మరి? కాదు, ఒక్క సెకండ్ మంచిది. 83 చూపిస్తుంది. అంటే వస్తుంది అన్నట్టు మీకు వచ్చినట్టే. 54 నుంచి 83 వచ్చిందంటే అదే వచ్చినట్టే అలా అన్నట్టు వినొచ్చింది. టెన్షన్ అంటే ఈ దీంట్లో రెఫరల్ స్టేటస్ లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయనేది చూస్తున్నాను. ఒక్క సెకండ్ చెక్ చేయండి. రాజమౌళి వెంకటేశ్వర సార్, సో ఇక్కడ ఎప్పటిదాకా మనం మాట్లాడుకున్నది అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చెప్పమన్నారు కనుక నేను అదే చెప్పాను అనమాట. సో రైట్, సో అవన్నీ మనము మాట్లాడుకున్నాం కదా. రాజమౌళి వెంకటేశ్వర సార్ చెప్పండి సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. ఓకే సార్. సార్ ముందుగా అందరికి అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఇంకొక గంట లోపల మనం 2026లో రాబోతున్నాం. ఖచ్చితంగా మన పీవీసీ మెట 2026లో మనని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరికి కూడా పేరు చెప్పలేదు అనుకోరు సార్. గురు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీకు కూడా అందరి తరఫున. చెప్పండి సార్. నూతన సంవత్సరం శుభాకాంక్షలు సార్. కొత్త సంవత్సరంలో చాలా హ్యాపీగా ఉండాలని పీవీసీ మెట కొద్దిగా మెట్టు అనేది ఎదగాలనుకుంటున్నా సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఓకే సార్. పీవీసీ మెట సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సార్, మీకు కూడా అందరి తరఫున హ్యాపీ న్యూ ఇయర్. సార్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు సార్. మన కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు సార్. 100% ఖచ్చితంగా సార్. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. అందరికి కూడా అందరి తరఫున. ప్రతి టైం కూడా అవుతుంది కనుక చాలా దగ్గరికి వచ్చింది. సో అందరికి కూడా సార్ ఇక్కడ 8 లెవెల్స్ చూపిస్తుంది రిఫరల్ లో. కానీ రిఫరల్ టీమ్ లోకి వెళ్ళి ఫస్ట్ లెవెల్ నొక్కితే 2 అకౌంట్లు చూపిస్తున్నాయి అక్కడ నాకు. 2 అకౌంట్లో నీకు రిఫర్ వస్తుంది అనమాట. అంటే ఎందుకు దాని కింద ఐడి ఉండి ఉంటది, అవి యాక్టివ్ లో ఉండి ఉంటాయి అట్లా. ఫస్ట్ లెవెల్లో 2 అకౌంట్స్ డిస్ప్లే చూపిస్తుంది. ఇక్కడ రివార్డ్ లో చూస్తే రిఫరల్ లో 8 లెవెల్స్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ చూపించాలి కదా మనకి 8 లెవెల్స్. ఫస్ట్ లెవెల్లో 8 అకౌంట్స్ చూపించాలి కదా మనకి యాక్టివ్ లో ఉన్నట్టు. అవును, అవన్నీ రేపు చూద్దాం సార్, లైవ్ లో చూడాలా కాదు. ఓకేనా, నేను కూడా అంత డీప్ గా వెళ్ళిన అందులోనికి. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే వెళ్దాం సార్, రేపు చూద్దాం, నో ప్రాబ్లం. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా అందరికి కూడా మరి అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి. ఓకే సార్. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్. మరి వచ్చిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. ఓకే, సో వండర్ఫుల్ గా ఉండండి. సో పీవీసీ మెట అప్ టు డేట్ లోనే ఉంది సార్. ఎక్కడ కూడా ఆగిపోయినట్టు లేకపోతే నిలిచిపోయినట్టుగా ఎక్కడ కూడా కనబడతలేదు. సో ఇలా ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన పని లేదు. థ్యాంక్ యూ
అందరికి నమస్తే. రేపు మళ్ళీ కొత్త సంవత్సరంలో కలుసుకుందాం. ఓకే, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. జై ప్రీష్. థ్యాంక్ యూ. అందరు నిద్రపోయారు సార్. ఎవరు కూడా కనీసం థ్యాంక్ యూ చెప్పట్లేదు, నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్. చెప్పట్లేదు. కూడా అందరు రాజేష్ నిద్రపోయారు సార్. సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ సార్, జై నూతన సంవత్సర పీసీ మేటా శుభాకాంక్షలు సార్. అందరికీ. జై పీయూష్ మేట సార్. రేపటి నుండి కొద్దిగా హ్యాపీగా ఉంటారు సార్. ఇప్పుడు బైనాన్స్ లో చాలా వరకు కొద్దిగా మారింది కదా సార్. పీయూష్ మేట అక్కడక్కడ సిస్టమ్ లో అప్డేట్ ఇస్తారు కానీ ఇంకా అది ఫుల్ కేవైసీ అయిపోతే గానీ మనకు కొద్దిగా డౌట్ క్లియర్ ఉంటుంది సార్. సార్ మనకు రేపడుతుంది మంచి రోజులు వస్తాయి సార్. మనం అందరం బాగుపడతాం సార్. అందరూ సంతోషంగా ఉంటాం సార్. ఇప్పుడు ఉన్న నారాజు అంతా పోతుంది సార్. రేపడుతుంది సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అందరికి నమస్తే సార్. థ్యాంక్ యూ. సో జై పీస్ మేట, పీస్ వెళ్ళే. జై పీయూష్ మేట సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ నైట్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్. హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఓకే సార్, అందరికి కూడా. ఉండండి సార్. బాయ్ బాయ్ 2025. బాయ్ బాయ్ 2025. బాయ్ బాయ్ 2025. ఓకే, 26 సార్. బాయ్ బాయ్ 26 వస్తుంది సార్. బాయ్ బాయ్ కాదు సార్, బాయ్ బాయ్ 2025. వెల్కమ్ 2026. 26 వెల్కమ్ సార్. అదే వస్తుంది సార్ అంటున్నా. అదే అంటున్నా సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్.